నా పేరు రేవంత్ కుమార్. నేను 2022లో స్విగ్గీలో జాయిన్ అయ్యాను. 2022 అదే పికప్ నుంచి నాకు ఐసీ అవ్వడానికి 6 మంత్స్ టైం పట్టింది. ఆ 6 మంత్స్ నేను పిక్కర్‌తో పాటు ఐసీ వర్క్స్ కూడా ఫోకస్ పెట్టి ఆ వర్క్స్ కూడా నేను నేర్చుకున్నాను. ఐసీ నుంచి ఎఫ్‌కి వెళ్ళిపోయాను. నా వర్క్ పర్ఫార్మెన్స్ చూసి నాకు ఏఎస్ఎం ప్రమోషన్ ఇచ్చేసారు. మంత్ నుంచి మనకు ఎస్ఎం కావడానికి నాకు అది 1.5 ఇయర్ టైం పట్టింది. ఆ 1.5 ఇయర్‌లో నా ఏదో పర్ఫార్మెన్స్ చూసి ఇక్కడైతే నువ్వు క్యాపబుల్ ఏదో ఇతను ఒక స్టోరీ ఇచ్చారు నాకు. యాజ్ ఎ పిక్కర్‌గా నుంచి నేను ఇప్పుడు ఎస్ఎం వరకు ఉన్నా. ఇందులో నాకు చాలా స్ట్రగుల్స్ గానీ, ఛాలెంజెస్ గానీ చాలా వరకు రాకుండే. డ్యూటీ ఎక్స్ట్రా అవర్స్ గానీ, లేదంటే నాకు వీక్ ఆఫ్ రోజు కూడా నార్మల్‌గా డ్యూటీకి రమ్మని చెప్పేసి గానీ, ఈ స్విగ్గీ స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పటి వరకు నాకు 3.5 ఇయర్స్ కంప్లీటెడ్. ఇదే వర్క్ కాకుండా ఇంకా కొంచెం వేరే అడిషనల్ వర్క్స్ కూడా నేను తెలుసుకోవాలి. నార్మల్ ఈ పికింగ్, ఇది లోడరు, ఇది ఐసీ వర్క్ ఇవి కాకుండా నేను ఇంకా వేరే పైన వర్క్స్ కూడా నేను నేర్చుకోవాలని చెప్పి నాకు ఇంట్రెస్ట్ కొంచెం అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండే. దాని పరంగా నేను నేర్చుకోవాలనిపించే థాట్‌తోనే నేను ఇన్ని రోజులు ఇందులో ఉన్నందుకు నేను మంచి పొజిషన్‌నే ఇప్పుడు వెతుకుతున్నాను. హోటల్ నుంచి వచ్చేసరికి చూసుకొని ఇంట్లో సపోర్ట్ చేసి చిన్న అమౌంట్ ద్వారా నార్మల్‌గా ఇట్లా చేస్తున్నాను నేను. ఇప్పుడు నాకు కొంచెం శాలరీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నేను కొంచెం అలాంటిది కాకుండా ఇంకా కొంచెం ఎక్కువనే సపోర్ట్ చేసి నేను జరుగుతుంది. అయితే ఇప్పుడున్న స్టోర్ ఎగ్జిక్యూటివ్ అందరికి నేను చెప్పేది ఏంటంటే నార్మల్‌గా మనకు కంపల్సరీ ఇప్పుడు ఇదే పికింగ్, ఇదే లోడరు అని చెప్పేసి అని కాకుండా ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ కూడా మన నుంచి కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టామనుకో వర్క్స్, టీమ్ వర్క్స్ గానీ, మనకి ఏదన్నా టాస్క్ మనం ఉన్న టాస్క్ కాకుండా ఇంకేదైనా టాస్క్ ఏదైనా తీసుకొని వాళ్ళకి చేసి చూపెట్టి టీమ్ వర్క్ అందరం కలిసి చేసుకొని నార్మల్‌గా ఇది చేస్తే మనకు కొంచెం గ్రోత్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతుంది కంపల్సరీ. మన దగ్గర పైనున్న ఏఎస్ఎంస్ గానీ, ఎస్ఎంస్ గానీ వాళ్ళకి నెక్స్ట్ అరే వీళ్ళు టీమ్ వర్క్ ఈ క్యాండిడేట్ ఇలా చేస్తాడు, ఈ క్యాపబిలిటీ పర్సన్ ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పగలుగుతారు. ఏసెన్స్ దగ్గర వాళ్ళు చేసే వర్క్ నేర్చుకొని చూపుతూ ఒక్కసారి వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటి చెప్పేసి అని ఎఫెక్ట్ పెడితే మాత్రం కంపల్సరీ అనేది అవుతుంది కంపల్సరీ. ప్రగతిలో ఏఎస్ఎం నుండి ఎస్ఎం నుండి ప్రెషర్ మేనేజర్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు కంపల్సరీ. నాతో పాటు నేను ఇంతకుముందు ప్రగతి నుంచి వచ్చాను. నార్మల్ గా నేను ఒక ఏఎస్ఎం నుంచి నాతో పాటు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఏఎస్ఎం ఉన్న వాళ్ళు కూడా అందరం దగ్గర చాలా మంది మా ఫ్రెండ్స్ అయినా మా కొలీగ్స్ అయినా ఎవరైనా నార్మల్ చాలా మంది ఉన్నారు. అదంతా ఒక్కొక్క స్టోర్ లో ఒక్కొక్క వాళ్ళ స్టోర్ మేనేజర్ ఉన్నారు.